ఈ భక్తిని మీ యొక్క యుక్తితో కూడినటువంటి వ్యవహార శైలి నుండి తప్పింపబడి, అర్థమవుతుందా? మన భక్తి ఇక్కడ ప్రదర్శించడానికి కాదు, ఆయన చెప్పిన భక్తి ప్రకారం నడుచుకోవటానికి, మనం ఎలా నడుచుకుంటే ఆయన ఇష్టపడతారో తెలుసుకోవటానికి మాత్రమే ఆరాధన అనేటువంటి ఈ యొక్క కార్యక్రమంతో మనం కూడుకుంటున్నాం. మనం కూడుకునే విధానము దేవునికి నచ్చాలి, మనుషులకు కాదు. మనుషుల యొక్క పద్ధతుల ప్రకారం కాకుండా దేవుని యొక్క ఆశను నెరవేర్చే బిడ్డలుగా మనం అందరం ఉండాలి. ఆ ఆశను నెరవేర్చాలంటే నువ్వు ఇంట్లో కూర్చుంటే సరిపోదు. ఇంట్లో కూర్చొని బైబిల్ చదువుకోవటం చాలా ఈజీనే, కానీ అర్థం కాదు. అంతకు మించి భయము రాదు, భక్తి రాదు. దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు అనేది నిజం. ఆ నిజంని గ్రహించినాడు. నువ్వు ఆరాధన క్రమాన్ని మానుకోవాలి అనుకోవటం, లేదంటే రావాల్సిన వారికి అడ్డంకులు వేసే స్థితిలో నువ్వు ఉండటం, ఇవన్నీ మర్చిపోయి అన్ని అవకాశాలు అందరికీ కల్పించే రీతిగా నీ భక్తిని మార్చుకుంటావు. అందుకనే దేవుడు ఏమంటున్నాడు అంటే, కీర్తనల గ్రంథము 71వ కీర్తన, 71వ కీర్తన చూడండి. 71వ కీర్తన 23వ వచనాన్ని అందరూ ఒకసారి చూడండి. ఒకసారి ఏమన్నాడు అక్కడ? నేను నిన్ను కీర్తించినప్పుడు, జాగ్రత్తగా మీరు చదువుతున్నప్పుడు, నేను చెప్తున్నదా ఇది బైబిల్లో ఉన్నదా అని గ్రహించడానికి చూడండి. ఏమంటున్నాడు అక్కడ? నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులను ఏమనట? నువ్వు పాట పాడేటప్పుడు నీలో ఏ రియలైజేషన్ ఉండాలి? నన్ను విమోచించిన వాడు నా ప్రాణమును, నా పెదవులను నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గురించి ఉత్సాహధ్వని చేయాలి. అర్థమైందా? ఎప్పుడన్నా ఇలా అనుకొని పాట పాడారా? ఇలా అనుకొని ఏమన్నా, నాయన ఎలాగైనా నా ప్రాణాన్ని విమోచించావు, నా భక్తి ఇదిగో ఇలా చూపిస్తాను, నేను అందుకొచ్చి పాట రూపంలో నిన్ను కీర్తిస్తాను అనుకున్నారా? అంటే అలా అనుకొని ఉండుంటే మైకుందా లేదా, తల ఉందా లేదా, ఏం ఆలోచించాను? నా దేవునికి నేను రిప్రజెంట్ చేసుకోవాలి నా భక్తిని. అది ఎవరున్నా లేకపోయినా, అందరూ వచ్చిన తీవులేమన్నా పాట అని కూడా అన్నాం తెలుసా. నా దేవునికి నేను అసలు ఆయన చేసింది ఏమిటో తెలుసా? అక్కడే ఉందని చూడండి. నన్ను విమోచించావు అంటే మనం దేంతోనో పీడింపబడుతున్నాం, బాధింపబడుతున్నాం, దాని నుండి ఆయన మనం రిలీజ్ చేస్తారు. విమోచించి ఆ విమోచించిన తరువాత నా ప్రాణం ఉంది. తర్వాత చూసారు, నా ప్రాణము నిన్ను గురించి మామూలుగా గుసగుస చేయదు, ఉత్సాహంతో కూడిన ధ్వని చేస్తుంది. నువ్వు పాట పాడుతుంటే పక్కన వాళ్ళు సైలెంట్గా ఉండాలని కూడా అనుకోరట, ఉత్సాహ ధ్వని చేసే విధంగా నువ్వు పాట పాడుతావట. అసలు అలాంటి ప్రదర్శన ఏమైనా మనం చేస్తున్నామా? దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత చేస్తాం. మనుషులు చూస్తున్నారా లేదా? మనకి ఎక్కువ చెప్పేదండి, మనుషులు చూస్తున్నారా లేదా? మనుషులు వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు. ఒక్కసారి అయ్యో దేవుడు చూస్తున్నాడు అని అనకపోయినా పర్వాలేదు అని అనుకున్నారా మనసులో? ఇది ఉండదు మనకి. దేవుడు చూస్తున్నాడు అంటే అసలు ప్రమాదాలు ఉండవు. దేవుడు చూస్తున్నాడు అంటే అన్యాయం జరగవు. దేవుడు చూస్తున్నాడు అంటే ఇంకేవో ఘోరమైన మానవ మృగాలు చేసిన పని అనే హెడ్లైన్స్లో రాదండి. సో ఏమంటున్నాడు ఇంకొక మాట ఇదే కీర్తనలోనే, 104వ కీర్తన చూడండి. 104వ కీర్తన 34వ వచనం. 104వ కీర్తన, ఆయనను గూర్చిన నా ధ్యానము ఎలా ఉండాలట? ఎవరికి ఇంపుగా ఉంటుంది? ఇప్పుడు నువ్వు ధ్యానం చేస్తున్నావు, ఎక్కడికి వస్తావు ధ్యానం? ఇంట్లో కూర్చుని చేస్తావా? పట్టుమని 5 నిమిషాలు ప్రార్థన కూడా చేయి. ఈనాటి క్రైస్తవ సంఘాల పరిస్థితి, ఇదివరకు ప్రార్థనల్లో ఎక్కువ గడిపేవాడు. కనీసం వాక్యం చదవకపోయినా, నాయన నువ్వు చెప్తే నేను ఎలాగో వినలేను, ఇశ్రాయేల్ సంతతి వాళ్ళను మాకు ముందు వినిపించటం కన్నా ముందు నా ప్రార్థన విను అని ప్రార్థనలు ఎక్కువ గడిపేవాళ్ళు. ఇప్పుడు రీల్స్లో ఎక్కువ గడుపుతున్నారు, లేదంటే ముస్లిం ముచ్చట్లు ఎక్కువ గడుపుతున్నారు. ఇంక ఏం చెప్పాలి? ఏమంటున్నాడు అక్కడ? నిన్ను గూర్చిన నా ధ్యానము నీకు ఇంపుగా
నేను యెహోవా యందు నేను సండే రోజు వచ్చి నా డ్రెస్సింగ్ నందు అతిశయపడుదును, సంతోషించుదును. ఇక్కడికి రాకముందే నేను ఏర్పాటు చేసుకున్న వంట సామాగ్రి నిమిత్తం సంతోషపడి వాళ్ళన్నీ తెచ్చిపెట్టేసుకున్నా. ఎలాగైనా వంట చేసేయాలి అంతే. ఇక్కడ నుండి వెళ్ళకుండా నన్ను ఎలాగైనా వాక్యంతో బంధించిన ఆయన ప్రార్థన చేసుకొచ్చిన చెప్పండి ఎవరన్నా. ఉండం. మనందరం ఎక్కడ ఉండాలి మరి? నిత్యము ప్రతిదినము దేవదూతలు పరిశుద్ధుడు 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 అని కోటాను కోట్ల సంవత్సరాల నుంచి వాళ్ళకి బోర్ కొట్టట్లేదట. మన వాక్యం వింటున్నాను చూసావా, అరగంట అయిపోతే అబ్బా మా వల్ల కాదంటది శరీరం. మరి ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు నేర్చుకోవాల్సిందేంటి? నీ యొక్క శరీరాన్ని నలగగొట్టాలి. నాకున్న బాధలు బాధ్యతలతోనే నా శరీరం నలిగిపోయిందంటావా? అది నన్ ఆఫ్ గాడ్ బిజినెస్. ఎందుకంటే నీ చింత అయ్యవద్దు వెయ్యాలా? మరి ఎవరి మీద ఎత్తున్నావు? బాబుని పక్కన ఉండి నా చింత నేనే చెప్తాను ఒకసారి అంట ప్రార్థన చేస్తూ. ఏమంటున్నాడు? నేను నీ గురించి ధ్యానం చేశాననుకో, ఆ ధ్యానం నాకు ఇంపుగా ఉండొచ్చు బహుశా, కానీ నీకు మెయిన్ ప్రయారిటీ ఏంటంటే నీకు ఇంపుగా ఉండాలి, నీకు ఇష్టంగా ఉండాలి. నువ్వే ఇష్టపడాలి నా ధ్యానాన్ని. మనుషుల నిమిత్తం నేను అసలు ధ్యానించకూడదు. మనుషుల గురించి మనుషులు మెచ్చుకోవాలని నేను చెప్పకూడదు, పాడకూడదు. మనుషులు మెచ్చుకోవాలని నేను సంఘారాధనకి రాకూడదు. ఇలాంటివి చేయకూడదు నాయన. నా ధ్యానం నువ్వు ఇష్టపడేలాగా ఉండాలి. అలా వచ్చేస్తాను నాయన నేను మందిరానికి అని అంటున్నావా? లేకపోతే అయ్యగారు రాకపోతే నన్ను రేపు వచ్చి ఏంటి ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు, ఎందుకు వచ్చి వాళ్ళు వెళ్ళిపోతే పోలా, కూర్చుంటే పోలా అనుకుంటున్నావా? ఇవి శరీరానికి సంబంధించిన విషయాలు. ఇవి దేంతో విత్తుతావో దాంతోనే కోయబడతావు. కాబట్టి నీ సాటిస్ఫాక్షన్ వైజ్ నువ్వేం అడిగావో దేవుడు ఇచ్చేస్తాడు. ఎందుకంటే ఆయన ఇచ్చేవాడు మాత్రమే. కానీ వన్ డే వస్తుంది కదా, ఇచ్చేవాడిని ఏం అడగాలో నీకు తెలియదు కదా, అసలు నా పవర్ ఏంటో తెలియదు కదా, నేనేమి ఇస్తానో నీకు తెలియదు కదా, ఏం ఇస్తానన్నా అని నేను నిన్ను మందిరానికి రమ్మన్నానో నీకు తెలియదు కదా. సో యు టేక్ పనిష్మెంట్. ఎడమ వైపు ఉన్న వాళ్ళారా మీరెవరో నాకు తెలియదు. అదేంటి నాయన, నీ నిమిత్తము దెయ్యములు వెళ్ళగొట్టాము, నానా భాషలు మాట్లాడాం, స్వస్థత క్రియలు చేసాం, రోజు ఆరాధనకి వెళ్ళాం. మీరెవరో నాకు అయ్యో ప్రభువా ప్రభువా ప్రభు అని పిలిచాం. అలా పిలిచే ప్రతివాడు వెళ్ళడు. మీరే చెప్తున్నారు, పరలోకానికి వెళ్ళడు. ప్రభువు యొక్క చిత్త ప్రకారము చేయువాడే. నేను చెప్పినట్టు చేయకపోతే నా దగ్గర ఉండొద్దు. మనమే అంటావా లేదా? నాకు ఇష్టమైనట్టు నువ్వు ప్రవర్తించకపోతే నేను నీతో ఉండను అంటావా అన్నవా? నువ్వే నీ లైఫ్లో ఇంకొక పర్సన్కి అంత రూల్గా ఉండమని చెప్తే అసలు ఆయన లేకుండానే బ్రతుకులేని ఆయన పెట్టడా రూలు? ఆయనకు అవకాశం లేదా? ఆయన అధిపతి కాడా? నీకు స్వేచ్ఛ జీవితం ఇచ్చాడు, ఫ్రీ లైఫ్ ఇచ్చాడు, ఇండిపెండెన్స్ ఇచ్చాడు అంటే దాని అర్థం దాన్ని సద్వినియోగం చేసుకోమని. ఈ స్వాతంత్ర్యమును సద్వినియోగం చేసుకోండి అన్నాడా లేదా? నాకు లిబర్టీ ఉంది, ఫ్రీ విల్ ఉంది, నేను హ్యాపీగా నా ఇష్టం వచ్చినట్టు బ్రతికేస్తాను, నేను అనుకున్నదే న్యాయం అనుకున్నట్టు నీ ఇష్టానుసారంగా బ్రతికి మందిరానికి వస్తే డెఫినెట్లీ ఆయన మౌనంగానే ఉంటాడు. కానీ లైఫ్లో ఇంపాక్ట్ ఉంటుంది, లైఫ్లో ఇంపాక్ట్ ఉంటుంది. అది నువ్వు తెలుసుకునే లోపు చస్తావు. అది మరింత తీవ్రతం అవుతుంది. ఎంత దౌర్భాగ్యం అండి జీవితం. ఆయన గురించి తెలుసుకునే విధానంలో నువ్వు గనక తప్పటడుగు వేసేసావనుకో నిన్నెవరూ బాగు చేయలేరు. లోకం నుండి నిన్ను వేరు చేసి ఇక్కడ కూర్చోబెట్టింది నీకు ఇష్టమైనట్టు బ్రతుకుని ఇక్కడ చూపించి ఇదే భక్తిని చెప్పడానికి మాత్రం కాదు. నిష్కలంకమైన భక్తి ఏదనగా నీ సోన్సో అని చెప్పి ఈ లోక మాలిన్యము అంటుకోకూడదు. నీకు అంటుకోకూడదు కాబట్టి ఆరాధనకు రావాలి. ఆ ఆరాధన ధ్యానము ఆయనకి ఇంపైనదై ఉండాలి. ఇవి చెయ్యనప్పుడు జరగనప్పుడు నువ్వు వచ్చి నీ భక్తి నిష్ప్రయోజనమైనదే. అందుకే కీర్తనలోనే 139వ కీర్తనలో ఏమంటున్నాడో చూడండి. 139వ కీర్తన 16వ వచనం. ఎప్పటి నుంచి ఆయన కౌంట్ చేసుకున్నాడు? ఎప్పటి నుంచట? ఫీటల్గా ఉన్నప్పటి నుంచి. అప్పటికి నీ కన్ను ఉందా, ముక్కుందా, నాలుగుందా? లేవు. పిండముగా ఉన్నప్పటి నుండి ఆయన నీ కౌంటింగ్ ఎలా స్టార్ట్ చేశాడో తెలుసా?
నీ కన్నులు, ఆయన కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో అండర్లైన్ చేసుకోండి. నువ్వు అనుకుంటున్నావు బర్త్డే చేసుకుందాం అనుకుంటున్నావు. నీ అమ్మ కడుపులో నువ్వు ఎప్పుడు వెళ్ళావు? యాజ్ ఎ స్పర్మ్గా ఎగ్లోనికి వెళ్ళటానికి పర్టికులర్ టైం ఏమన్నా ఎవరన్నా చెప్పగలరా? ఎవ్వరని చెప్పలేం. బయటకు వచ్చిన తర్వాత ఎన్ని నెలలకు పుడతాం మనం? 8 లేదా 9 నెలలకి. పుట్టిన తర్వాత చేసుకునేదాన్నే బర్త్డే అంటున్నాం. కానీ పుట్టక ముందు 8 నెలలు అమ్మ గర్భంలో ఉన్నావే, అప్పుడు చూశాడట. ఎలా చూశాడు? ఆయన కన్నులతో నిన్ను చూశాడు. చూస్తూ ఒకటి రాసుకున్నాడట, నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకముందే, ఒక్కటి కూడా కంప్లీట్ కాకముందే నా దినములన్నీ, దానిలో బ్రతికే దినము, చచ్చే దినము, మధ్యలో దినాలన్నీ ఉంటాయా ఉండవా? ఉంటాయా ఉండవా? ఒక్క దినమైన నువ్వు కాక మునిపే నా దినములన్నీ నీకొక డైరీ ఉందా నాయనా? ఇది ఎవ్వరు చెప్పరు. మీరు మతము అనుకుని వెళ్ళి భజన చేసే చోట అస్సలు చెప్పని నిజం ఇది. ఆయన నీ గురించి ఒక గ్రంథాన్ని పెట్టుకున్నాడట. ఆ గ్రంథములో నువ్వు పిండముగా ఉన్నప్పుడే, నువ్వు బేబీగా బయటికి రాకముందే, నియమింపబడిన దినాల్లో ఒకటైనా కంప్లీట్ కాకముందే అన్ని దినాలు ఆయన డైరీలో రాసుకున్నాడంట. రాసుకున్నాడా? ఏమని రాసుకున్నాడు? కిందే 17లో దానికి ఒక చిన్న హింట్ ఇచ్చాడు చూడండి. దేవా నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి. అవునా, తలంచుకుని రాశాడట. సో అండ్ సో డేట్ నా ఆగస్ట్ 15th 12th లేకపోతే జూలై 1st నా బిడ్డ ఆంధ్రాలో నిడమానూరులో సో అండ్ సో వాడలో పుట్టాలి, ఈ తరములోనే పుట్టాలి, నోవాహులాగా నా కోసమే డిక్లరేషన్ అంటూ బ్రతకాలి. రాసుకున్నాను. కానీ ఈ లోకంలోకి వచ్చిన తర్వాత లోక పరమైనటువంటి ఆశలతో చూడి బ్రతుకంటే 4 బిల్డింగులు కట్టుకోవడం, బ్రతుకంటే ఐఏఎస్ గూగుల్లోనో జాబ్ కొట్టడం, బ్రతుకంటే అండమాన్ నికోబార్ దీవులు లాంటి ప్రాంతాలకు వెళ్ళి ఐడల్గా బ్రతకడం, బ్రతుకంటే లగ్జరీస్ గా బ్రతకడం, 4-5 కార్లు పెట్టుకోవడం, ఇది కదా టార్గెట్ అంటూ బ్రతుకుతుంటే, నియమింపబడిన దినాలలో నుంచి తొందరగా కొట్టేయగల స్టామినా ఉన్న భగవంతుడు కాదంటారు ఆయన, దేవుడు కాదంటారు ఆయన. పిండముగా ఉన్నప్పుడే నిన్ను చూసిన ఆయన ఏ ఎక్స్పెక్టేషన్తో నిన్ను భూమి మీదకి శరీరాకారంతో పంపించాడు. పుట్టిన తర్వాత అనుకుంటావు అమ్మలా ఉన్నాను, నాన్నలా ఉన్నాను, అయ్యో నా కళ్ళే వచ్చినాయి, నా ముఖ్య వచ్చినాయి. రాకముందు ఇలాగే పుట్టాలి అని ఇప్పుడు ఒక జనరేషన్ మొదలవుతుందిలేండి. నా యొక్క జీన్లో నాకు హైలైట్ అవుతున్న జీన్ తీసుకొని, నా స్కిన్ టోన్ తీసుకొని, నా హస్బెండ్లో ఉన్నటువంటి బాగా టాలెంటెడ్గా ఉన్న జీన్ తీసుకొని క్లోనింగ్ చేసుకొని నా బిడ్డని నేను పుట్టించేసుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఊంబింగ్ సిస్టమ్ జనరల్ బాగా డెవలప్ అవుతుంది. దానికి అధికారికంగా లైసెన్సెస్ రావట్లా. ఎంతోమంది బిడ్డలు లేని వాళ్ళకి ఇది ఒక గొప్ప ఇది ఏంటంటే, నా బిడ్డ ఇలా పుట్టాలి అని అనుకుంటున్నాం కదా, ఇలా పుడితే బాగుండు అనుకున్నాం కదా, దానికి పునాదులు వేయబడుతున్నాయి. కానీ దానికి చాలా చాలా డేంజర్ ఇది కూడా ఉంది. నాలో రాక్షసత్వం కలిగిన జీన్ ఉంటే, అదే కావాలని నేను కోరుకుంటుంటే, హత్యా ప్రయత్నం చేయాలి, హత్య చేసి ఎలాగైనా చంపాలి అనేటువంటి సైకోయిక్ క్యారెక్టర్ కలిగిన జీన్ కనుక నేను కోరుకుని నేను అలా పెంచాలని నేను అనుకుంటే ప్రపంచం నాశనానికి దారి తీయదా అని క్వశ్చన్ వేసిందట. సో దానికి బ్రేకులు పడ్డాయి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, అవన్నీ పక్కన పెట్టండి, అవన్నీ అయినా అవ్వకపోయినా మీ చేతిలో కొంత ఫెసిలిటబుల్ లూజింగ్ ఇచ్చాను. మీరు ఏదైనా మీరు కూడా క్రియేటర్స్ కదా, సో మీరు నాకంటే తక్కువ వారు, సో నేను మీకు ఇచ్చాను, మీరు ఎంజాయ్ చేయండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, పిండము లోపల నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలో రాసుకుంది నేను. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు భూమి మీద బ్రతికి నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాను అంటే కుదరదు. నా కోసమే బ్రతకాలి. కానీ లోకంలోకి వచ్చిన తర్వాత దీన్ని ఒక మతం అని ముద్రేస్తే నీకు బుర్ర తట్టాలి. ఏమంటుంది బైబిల్? బుర్ర తట్టాలి నీకు. నేను పోయిన వారం కూడా పురాతన మార్గాలను కూడా వెతుక్కోండి, మీరు వెళ్ళి టైం స్పెండ్ చేసి రండి, ఏది ఉత్తమమో తెలుసుకోండి. ఇంత లిబర్టీ ఇచ్చింది బైబిల్ నీకు. మంచి దానిలో క్వాలిటీ ఉన్న వాళ్ళు ఏమంటే ఒక పండు తినండి,
బాబు పళ్ళు బాగుంటాయా, తీగా ఉంటాయి, ఓ పండు తిని చూడండి అంటారా లేదా కొనుక్కునేవాళ్ళు. చిన్న వ్యాపారం చేసుకునే వ్యాపారస్తుడికి ఎంత తెలివి ఉంటే అసలు సమస్తాన్ని అరే నేనే అని చెప్పుకున్న ఆయనకి ఇంకెంత డేర్ఫుల్ స్టేట్మెంట్ ఇస్తాడు ఆయన. కాబట్టి మీరు నమ్ముకున్న ఆయన తక్కువ అంచనా వేసుకొని ఇక్కడికి రాకండి. ఆయనను సేవించే వాళ్ళు ఎంత బాగా గొప్పగా ఉండాలనుకున్నారంటే నాతో పాటు ఈక్వల్గా కూర్చుండబెట్టుకుంటాను అన్నాడా లేదా? మరి అటువంటి పొజిషన్కి మనం వెళ్ళాలంటే ఇక్కడ సోమరులుగా నిష్ఫలులుగా ఉండకూడదు, అజ్ఞానంగా అసలు ఉండకూడదు. కాబట్టి ఇంకొక మాట కూడా చూపిస్తున్నాను. 33వ కీర్తనలోనే 15వ వచనం చూడండి. ఇదే కీర్తనలు 33వ కీర్తన 15వ వచనం. ఆయన వారందరి హృదయాలను మనుషులందరికీ ఏకరీతిగా నిర్మించాడంట. అందరికీ మంచి మనసే ఇచ్చాడు, అందరినీ ఎలా ఉండాలో చెప్పాడు. అందరూ కానీ మీరు ప్రసంగిలో చదివితే అంటారు అందరినీ దేవుడు ఒకేలాగా నిర్మించినా వాడు వివిధ తంత్రములను కల్పించు. నీ తంత్రం ఏంటి? నీ యుక్తి ఏంటి? దేవుడిని అవసరాల కోసం వాడుకోవటం నీ తంత్రమా? నీ యుక్తి ఏంటి? నీ యొక్క ఏమంటారు అవిధేయతని, నీ యొక్క నిర్లక్ష్యాన్ని, నీ ప్రతి ఒక్క దేవుడికి విరుద్ధమైన ప్రతి పనిని నీ యొక్క యుక్తిగా చూపిస్తూ నేను మంచిదాన్ని భక్తి ఉన్నదాన్ని చూపించుకోవటమా? లేకపోతే నీ మీద అభియోగం మోపబడిన సైలెంట్ అయిపోయి దేవుడే చూసుకుంటాడు అనుకునేటువంటి నిర్మలమైన మనస్సాక్షి ఏమున్నాయి? వచ్చేసావు ఇక్కడికి, నువ్వు రోజు ఆరాధన చేస్తున్నావు, రోజుకు నీ ఆరాధనలో అప్గ్రేడింగ్ లేకుండా సేమ్ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తున్నావు అంటే నీలో వాక్యం ఏం పనిచేయలేదు. వాక్యం ఏం పనిచేయటం అంటే దేవుడు నీతో మాట్లాడదంటే రాయిలాగా మొద్దులాగా ఉండిపోయావు. రాయిలా ఉన్న నీ గుండెని మార్చడానికి కదా నేను ఇక్కడికి పిలిచాడైనా. మనసుకి తగలటం లేదా ఆయన మాటలేమి? నీలో రోజు మార్చుకోవాల్సిన ఏం కనిపించడం లేదా? అస్సలు కనిపించడం లేదా? అయితే నువ్వు పాతాళానికి వెళ్ళిపోతావు. రోజు నువ్వు వాక్యం నీకు దగ్గరయ్యే కొద్దీ అద్దములో చూసుకున్నట్టు నీ యొక్క ప్రతి ఒక్క క్యారెక్టర్ కనపడుతుంది. నాయన ఈ విషయంలో ఇంత లో ప్రొఫైల్గా ఉన్నానా, నేను ఇంత డీగ్రేడింగ్గా ఉన్నానా, దయతో క్షమించు నాయన, నేను మరింతగా నీకు దగ్గర అవ్వాలి. ఎలా అంటే క్రీస్తు పోలిక చెప్పుకు రావాలి, లేకపోతే నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయవు కదా. మరి క్రీస్తు ఎలా ఉన్నాడు? నేను తీర్పు తీరుస్తాను వచ్చేయండి అన్నాడా? పాపంలో పట్టబడిన అమ్మని పిలిచి అమ్మ ఎవరు నిన్ను శిక్షించలేదా? అమ్మా నువ్వు పిలుస్తావేంటి ఆ ఆడదాన్నలాగా? అబ్బాయి ఆడవాళ్ళు అయితే వాడిని వీడిని, అమ్మాయిలు అయితే నాకు మొన్న మంచి కామెంట్ వచ్చిందండి యూట్యూబ్లో చూస్తున్నప్పుడు. మీరు ఇంత బాగా మెసేజ్ చెప్తున్నారు కదా, అందరినీ ఎక్కడన్నానో తెలియదు, ఏ ఆవేశంలో ఉన్నానో మరి తెలియదు, ఇంత బాగా చెప్తున్నారు కదా, మీ యొక్క ఆత్మీయ వాక్యం ద్వారా నేను చాలా ఆదరించబడుతున్నాను. ఆత్మ ప్రేరణ చేత చెప్పబడుతున్న ప్రతి మాటని యాక్సెప్ట్ చేయాలి కదా. మరి ఎరా పొర అన్నానండి, ఎరా పొర అన్నంత డర్టీ లాంగ్వేజ్ అయితే యూజ్ చేయను నేను. నాకు ఒక సెన్సిబిలిటీ ఉంది, ఎందుకంటే నేను చెప్పబడుతుంది నా మాట కాదు. ఇక్కడ నుంచున్న తర్వాత నేను అసలు ఏం మాట్లాడుతున్నాను అనేది దైవ చిత్తం. దైవ చిత్తానుసారమైన మనసు మారు మనసు కలిగజేయాలి కదా. సో డ్యూయల్ మైండెడ్ అనేది నీకు ఉండకూడదు. ఇక్కడ ఉంటాను కానీ లోకం గురించి ఆలోచిస్తాను, ఇక్కడ ఉంటాను లోక సంబంధమైన ఆశ గురించి మాట్లాడతాను, ఇక్కడ ఉంటాను కానీ నేను ఏదైనా కోరుకుంటాను అంటే దేవుడు యాక్సెప్ట్ చేయడు. నీ యొక్క జీవితము రోజు రోజుకు మార్పు చెందాలి, అందుకు ఆయుష్ పెరుగుతుందో. నువ్వు మారాలి, లేదంటే నీ వల్ల ఉపయోగం ఉండింది, లేకపోతే దానికి అనవసరం. నువ్వే కలుపు మొక్కని పీకి పడేస్తావు కదా. నీకే ఇంత విజ్ఞత ఉంటే, నీకే ఇంత ఆలోచన ఉంటే ఆయనకు అవసరం లేదు. ఆయన నిన్ను పోషించాలంటే ఎంత పెట్టుబడి పెట్టాలి? ఎన్ని కోళ్ళు తినేసావు, ఎన్ని మేకలను తినేసావు, ఎన్ని చేపలు తినేసావు. ప్రపంచంలో అత్యంతగా బలైపోతున్న జంతువు అని చెప్పండి అనుకుంటారు కదా, కానీ ఫిష్లు ఎక్కువ బలైపోతున్నాయంట పాపం. తర్వాత 3వ స్థానంలో కోళ్ళు, పందులు 2వ స్థానం. తింటున్న వాళ్ళని చంపకండి, ఎవరు తినే విధానం వాళ్ళది, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తినే హక్కు ఉంది, మనం అడిగే హక్కు లేదు. నువ్వు తినలేదా, నోరు మూసుకొని కూర్చో. నువ్వు తింటావా, తిందమ్మా నన్ను తింటున్నావు ఎందుకు అనే
అనేటువంటి మ్యాన్ హ్యాండ్లింగ్ ఉంది చూసావా, అది పశుతత్వం. దానికే తెలియదు ఏది మంచో చెడు కదా. దాన్ని రక్షించాలని చూస్తే పొడవాలని చూస్తుంది. అందుకే దాని క్యారెక్టర్ని బట్టి దాన్ని హెల్ప్ చేయరు కొంతమంది, అవునా కదా. నీలో ఆ పశుతత్వం రాకూడదని దైవ కట్టడలు నీకు ఉండాలి కాబట్టి, దానికి నీకు విజ్ఞానము అవసరం కాబట్టి జంతువులన్నిటికంటే నీకు వివేచన ఇస్తున్నాను రా అన్నాడు దేవుడు. కట్టడి లేకపోతే జనులు తొలగిపోతారు అన్నాడు. కట్టడున్న తొలగిపోతున్నాం ఏంటండి మనం అంటే, ఎక్కడో దేవుని భీతి మనలో తొలగిపోయిందనమాట. అందుకని ఏమంటున్నాడు, వారందరికీ ఏకహృదయం నిర్మించిన వాడనైన నేను వాళ్ళ క్రియలన్నిటినీ విచారణ, వాట్ ఆర్ యు డూయింగ్ అని అడుగుతాడట. సో అని ఎక్స్ప్లెయిన్ చేస్తావా, అన్నిటికీ సమ్మతించేసుకో, అన్నిటి విషయంలో డిగ్రేడ్ అయిపో అన్నాను కదా అంటాడు. ఎన్నని తగ్గించుకోమంటాడు ఆయన అన్నావు అనుకో, ఆయన తన కుమారుని చూపించేస్తాడు. ఎక్కడన్నా పోలికుందా ఆయనకున్న ఆయన కుమారుడికి మనకి? ఇంకేం వస్తుంది నీకు ఆరాధన? అందుకనే నేను ఒక మాట చెప్తున్నాను, మీరు నన్ను ప్రే చేయాలి అంటే నా ద్వారా ఎంటర్ అయ్యే ఛాన్స్ మిస్ అయిపోయారు. సో మేము ఏం చేయాలి నాయన, నా కుమారుడి ద్వారానే జగత్తు యొక్క పునాది వేయబడక ముందే మిమ్మల్ని నేను ఏర్పాటు చేసుకున్నాను. మరి ఎలా ఆరాధనకు వచ్చేస్తున్నావుగా, నేను ఒక ఇదిని పెట్టాను, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు. ఏంటంటే అది పద్దాకి ఎందుకు చదివిస్తారు? మీరు ఏమైనా అర్థం చేసుకున్నారా? జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటినైనా నీ పేరు జ్ఞాపకం చేసుకొని 100 సార్లు యేసు ప్రభువా క్రీస్తు రాజా అని రాయమంటావా? నో, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు దీన్ని చెయ్యి అని చెప్తూ, అది చేసే ప్రొసీజర్లో మీరు బలహీనులైపోతున్నారు, నిద్రించే వారిగా ఉన్నారు. వై అంటే మీరు నా మాటలు సరిగ్గా తీసుకోవట్లేదు. ఇది భోజనం అని తీసుకుంటున్నారు. అసలు ఒక మాట చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 8వ వచనం చూడండి. భోజనమును బట్టి మనము దేవుని ఎదుట మనము మెప్పు పొందము. వాట్ ఈస్ షాకింగ్ న్యూస్ ఇస్, భోజనమును బట్టి మనము దేవుని ఎదుట మెప్పు పొందము. తినకపోయినందున మనకు తక్కువ లేదు, తినినందున మనకు. అలా అని మానేశారంటే పనిష్మెంట్ ఉండదు. టేబులింగ్కి మీరేమంటారు, బల్లారాధనకి కనుక మీరు అటెండ్ అవ్వకపోతే మీలో పాపం అనే మాలిన్యము రోజుకి పెరిగిపోద్ది. వన్ డే ఒక రోజు భయపడతావు, బాధపడతావు, రాలేకపోయాను, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వస్తుంది. 2వ ఆదివారం కొంచెం కూడా ఫీలింగ్ ఉండదు, అయ్యో వెళ్ళలేకపోయానులే అనిపిస్తుంది. 3వ రోజు వెళ్ళకపోతే ఏమైంది, బాగానే ఉన్నాగా. 4వ రోజు పూర్తిగా మానేయాలనిపిస్తుంది. ఇది పాపపు లక్షణం. సో మానకండి. మీరు సమాజంగా కూడుకొనుట మేలు జరగటానికే. సో ఈ మేలు జరిగే క్రమంలో వచ్చి మీరు సెకండ్ పార్ట్ ఆఫ్ ది సెషన్లో మీరు ఏం నేర్చుకోవాలి అంటే భోజనం చేయాలి. కానీ నేను ఏం చెప్తున్నాను, పౌరులు కొరింథీయులకు రాస్తూ భోజనానికి ప్రయారిటీ ఇమ్మన్నాను కదా అని మీరు ఒక అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, భోజనమును బట్టి మనం దేవుని ఎదుట రోజు నా బిడ్డ రోజు వస్తున్నాడు, మిస్ అవ్వకుండా బల్ల తీసుకుంటున్నాడు, వెరీ గుడ్ అని నీకు ఎక్స్ట్రా మార్క్స్ వెయ్యడు. భోజనమును బట్టి మనము ఏం పొందమట, దేవుని ఎదుట మెప్పు పొందము. మరి ఇంకొక మాట అంటున్నాడు, అదే కొలస్సీలకు రాసిన పత్రిక ముందు ఈ కొరింథీయుల్లోని 6వ అధ్యాయం 13వ వచనంలోకి వెళ్ళిన తర్వాత దానికి వెళ్తాను. మీకు ఇవాళ పూర్తి అవగాహనతో బల్ల మిస్ అవుతున్నావు నాయన, దయతో క్షమించు అనేటువంటి అవగాహన కల్పించడానికే ఈ మాటలు. 6వ అధ్యాయము 13వ వచనం, భోజన పదార్థములు కడుపుకును, కడుపు భోజన పదార్థములకు నియమింపబడి ఉన్నవి. దేవుడు వాటిని నాశనము చేసేస్తాడు. మీకు పచ్చి నిజం ఇది. మరి దేన్ని మేము జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి అంటే, దేహం ఉండింది. ఈ భోజనం చేసి మీరు ఏం చేసేస్తున్నారో తెలుసా, జారత్వానికి వెళ్ళిపోతున్నారు. ఏమండి, జారత్వం అంటే మీరు ఫిజికల్గా ఉన్న విషయాల గురించే ఆలోచించకండి, మెంటల్గా కూడా థింక్ చేయండి. దేంతో ఉంటున్నాం,
ఇది వండుకున్నాం, అది వండుకున్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వాక్యం ద్వారా చెప్పబడిన మాట నా మదిలో ఏ క్రియారూపకాన్నన్నా తెచ్చిపెట్టిందా లేదని ఆలోచించకపోవటం కూడా జాగ్రత్తమే. ఇలా ఆలోచించకపోవటం వల్ల శరీరపరమైన విషయాలతోనే మీ ఫ్యామిలీ మొత్తం డిస్కషన్లో మునిగిపోతే ఒకరోజు దేవుని పల్లి నిల్లని పడుతుంది. నియమింపబడిన దినాల్లో సో డేట్ సో టైంలో ఈ పని నీ ద్వారా జరగాలని దేవుడు రాయించుకున్న డైరీలో నీ డ్యూటీ నిల్లని ఉంటుంది. పనివాడు జీతానికి అంటే నువ్వు ఎన్నిసార్లు జీతాన్ని కోల్పోయావు రక్షింపబడిన తర్వాత. అందుకనే ఇంకొక మాట ఉంది కింద అంటున్నాడు, దేహము జారత్వము నిమిత్తము కాదు కానీ ప్రభువు నిమిత్తమే. నీ శరీరం ఎవరికి? శరీరంతో జరగవలసిన పనులన్నీ ఎవరి కోసం జరగాలి అంటే నువ్వు డ్యూటీ చేసినా లేకపోతే లోకపరంగా ఏ యాక్టివిటీ చేసినా అన్ని ఎవరి నిమిత్తమై జరగాలి? అప్పుడు చంద జల్లును మోగదు, కాగితాలు మోగుతాయి ఇక్కడ. అవునా కదా? అంటే నీ ద్వారా రూపాయి చేర్చబడితే మరింతగా దేవుని మీటింగులు జరగాలి. ప్రతి పని ఏమంటే నీ ముందున్న పని ఎంతో తెలుసా? వీరి వరకు కూడా వెళ్ళని. మీకు ఒక నిజం చెప్తున్నా, సర్వలోకం వరకు నీ టార్గెట్ ఉంది. ఒక్క ఇంటినన్నా నువ్వు తీసుకెళ్ళి నీ ఎంతట నువ్వు సువార్త అనే సిలువను మోసుకొని వెళ్ళి ఏమన్నా ప్రకటన చేసావా? లేకపోతే అయ్యగారు రండి, అమ్మ రండి, ఇదిగో మా గురించి మా పక్క వాళ్ళ గురించి మేము ప్రయాసతో ఉన్నాం, వాళ్ళ గురించి మీరు చెప్పాలి, వాళ్ళ గురించి నా ప్రార్థనే సరిపోవట్లేదు, మీ ద్వారా వాక్యం వెళ్తే వాళ్ళ హృదయం ఏమన్నా రక్షింపబడుతుందేమో అని ఏమన్నా నీవు ఒక ఆలోచన చేసావా? సంవత్సరానికి ఒకట. ఆయన నీ కొరకు చేసిన మేళ్ళు లెక్కలేనన్ని, ఆయన కౌంట్ నుంచే లెక్కలేనివన్నీ అయితే పొందుకుంటున్న నీవు ఏం చేయాలి? ఎన్ని లెక్కలకి కృతజ్ఞతారాధనలు పెట్టాలి? ప్రతిరోజు పెట్టాలేమో బహుశా. అవునా కదా? ప్రతిరోజు ఆయన మనం వర్షిప్ చేయాల్సిన వాళ్ళం. ఎలా వర్షిప్ చేస్తే, ఎంతగా ఆయనని మనం ప్రైజింగ్ చేస్తే ఆయన లెక్కలోకి వెళ్తాం. సాధన, దైవ భక్తి సాధన అంటే మామూలు విషయం కాదు. అందుకని ఇంకొక మాట చూపిస్తాను. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. ఏంటమ్మా మరి శరీరం బోధ ఇవన్నీ చెప్తున్నావు అంటే, మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠాలు ఇవి. మూల పాఠాల విషయంలో చచ్చిపోయారా లేదా ఫస్ట్ థింక్ చేయండి. బల్ల తీసుకుంటున్న మీరు, నాయన ఈరోజు నేను ఫ్యామిలీ ప్రేయర్ చేసావో, నీ ఇండివిజువల్ ప్రేయర్ చేసావో, లేకపోతే ఎవరితో కలిసి ప్రార్థన చేసావో, అసలు ప్రార్థనే చేయకుండా నువ్వు ఇక్కడికి వచ్చి ఆరాధన మైమర్చిపోయి చేసావో, అది నీకు దేవునికి సంబంధించిన విషయం. క్రీస్తు యొక్క మూల పాఠాల విషయంలో కృతి పొందావా లేదా? ఏంటా మూల పాఠాలు? నాయన బాగా ఉంచు, నాయన ఆరోగ్యంగా ఉంచు, నాయన చక్కగా ఉంచు, నాయన అందరికంటే బాగా ఉంచు, నాయన సెల్ఫిష్నెస్. నాయన నేను ఎలా ఉన్నా పర్లేదు, నా ద్వారా నీ యొక్క మాట, నీ నామస్మరణ గురించిన మాట బయటకి వెళ్ళాలి. అందుకు తగిన రీతిగా నన్ను సిద్ధపరచు. దాంతో ఏ లోటున్నా పర్లా, నా శరీరానికైనా, అది రోగంతో నన్ను హింస పెడుతున్నా, బాధ పెడుతున్నా, చీకిపోయినా, చిరిగిపోయినా, ఐ డోంట్ కేర్. నేను నీ కొరకు ఉన్నానంతే. ఏముంది నాయన, ఒక్కసారి నా ఆత్మ విడిపోయిందంటే ఈ శరీరం నన్ను కౌంట్ చేయదు, తీసుకెళ్ళి మన్నేంది పడేస్తారు కదా. దీని గురించి నేను ఏడవటం ఏంటి, బాధపడటం ఏంటి, దీనికి సౌకర్యం లేదనుకోవటం ఏంటి, దీనికి ఇంకా కావాలి కావాలి అంటే అంటున్నా, దీనికి నేను ఎంత పెట్టినా ఇది తృప్తి పొందదే. అలాంటి నేను నీ గురించి ఆలోచించాలి. నీ గురించి ఆలోచిస్తున్నాను అంటే నా కుటుంబాన్ని కూడా నేను అలా తయారు చేసుకోవాలి. నా కుటుంబాన్ని ఇలా తయారు చేసుకుంటున్నాను అంటే నా సంఘాన్ని అంతా నేను ఇలా తయారు చేసుకోవాలి. మూల పాఠాలు నాలో ఇంకా ఉంటే, మరీ మోస పద్ధతిలోని లోకమే తోసేస్తుంటే నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయి. ఎన్నాళ్ళు నా భజన ఒకటే చేస్తావు? నా గురించి ఆ భజనను గూర్చిన మాట ఎంత కరెక్ట్ అని బయటికి చెప్పవా? ఇంకా చెప్పవా? సర్వలోకమునకు, సర్వ సృష్టికి సువార్త. మీరు జకర్యా గ్రంథం 8వ అధ్యాయం చెప్తే, ఎవరన్నా నిన్ను కనుక ఏదైనా హాని చేస్తే నాకు కనుగుడ్డి ముట్టుకున్నట్టే అని తెలిసి వాళ్ళ మధ్యకి పంపిస్తున్నాను పో అన్నాడు. అంతే. ఎంత డేర్గా చెప్పాడు ఆయన. ఆయన చెప్తే ఉన్నాడు, చెప్తే అంటారు లోకం అంతే. ముందుగా నన్ను ద్వేషించింది, ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? ఆఫ్టర్ ఆల్ కదండి మనం.
అంతే అన్నాడు. క్రీస్తు మూలపాఠాల విషయంలో మీరు మృతి పొందిన వారమైతే లోకములో బ్రతికుచున్నట్టుగా మనుష్యుల ఆజ్ఞ పద్ధతులను అనుసరించి పట్టుకోవద్దు, రుచి ముట్టుకోవద్దు, ఈ విధులు మీకెందుకు, ఈ తలనొప్పి అంతా ఎందుకు అని అవన్నీ మరి చేశాం కదా, అవన్నీ చేయమని పాత నిబంధనలో చెప్పబడ్డాయి కదా అంటే 23లో చెప్తున్నాను, మీరందరూ జ్ఞాపకం ఉంచుకోవాలి. పాత నిబంధన మనకు దృశ్య రూపము. సో ఇలా ఉంటే ఇంత డేంజర్గా ఉంటాడు దేవుడు, మీరు ఈ పద్ధతుల ప్రకారమే నన్ను వచ్చి అప్రోచ్ అవ్వచ్చు అని చెప్పటానికి. కానీ 23లో చెప్తున్నాడు చూడండి, ఇట్టివి స్వేచ్ఛారాధన విషయములోను, జాగ్రత్తగా వింటే తప్పి మాట్లాడతాం కావు, స్వేచ్ఛారాధన విషయములోను, వినయంగా ఉండటం ఎలాగనే విషయంలోను, దేహానికి శిక్ష వేయకపోతే అది మాట వినదు కనుక దేహ శిక్ష విషయంలోను జ్ఞాన రూపకమై ఉన్నవి. మీరు బల్లలో చెయ్యి వేయటం అనేది నా ఆజ్ఞ. ఆజ్ఞను అతిక్రమించారా అది పాపం, వేస్తారా లేదా అనేది ఫిజికల్గా మీరు చేయవలసిన యాక్టివిటీ. అలా చేస్తున్నప్పుడు, అలా తీసుకుంటున్నప్పుడు నీ ప్రవర్తనలో ఏమైనా మార్పు వచ్చిందా లేదా? అదే పాత పద్ధతులు, ఇంటికి వెళ్ళి నసుగులు, గొణుగులు, తిట్లు, అలాగే పోట్లాట్లు, అలాగే గొడవలు ఉన్నారా? ఒకళ్ళొకళ్ళు సహించుకుంటున్నారా? ఒకళ్ళొకళ్ళు భరిస్తున్నారా? ఇవేం లేకుండా లోకంలో ఉన్న మనుషుల్లాగానే, లోకంలో ఉన్న వాళ్ళలాగానే బజారుల మీదకి ఎక్కేసి మిమ్మల్ని మీరు హైలైట్ చేసుకుంటున్నారు. ఏం మార్పు వచ్చింది? ఇవన్నీ స్వేచ్ఛారూపమైనటువంటి జ్ఞానరూపకమైనటువంటి విషయాల్లో ఎంచబడినవి. కానీ శరీరేచ్ఛ నిగ్రహ విషయములో ఏముండాలండి? శరీరానికి ఒక ఇచ్చ ఉంటుంది, దాన్ని నిగ్రహించుకోవాలి. అర్థమైందా? ఇందుకు శరీరేచ్ఛ నిగ్రహ విషయంలో ఏమాత్రము ఎన్నికకు రావు. ఫస్ట్ ఫిజికల్ ప్రాక్టీస్ ఉంటేనే మెంటల్ ప్రాక్టీస్ ఉంటుంది. మెంటల్ ప్రాక్టీస్ ఉంటేనే ఈ దేహాన్ని మనం కంట్రోల్ చేయగలం. లేకపోతే ఇన్ని బైబిల్లో ఉన్నాయన్నీ చేయటానికి అవ్వదు అని ఎవరో చెప్తే అవును నిజమే అనిపిస్తుంది మనకి. ఫిజికల్గా శరీరేచ్ఛ నిగ్రహ విషయంలో ఏమాత్రం ఎన్నికకు తగినవి కావు. నువ్వు తీసుకుంటున్నప్పుడు నీలో ఒక నియమం రావాలి. నాయన ఆ రోజు నుండి ఈ రోజు వరకు కాపాడావు అంటే నేను చేసింది ఏం లేదా, ఇక్కడి నుంచి నేను చేస్తాను. నీ కొరకు నేను ఒక అడ్వర్టైజ్గా ఉంటాను, ఒక లేఖనముగా ఉంటాను, ఒక పత్రికగా ఉంటాను. నేను నోరు తెరిచినను, నోరు యాక్టివిటీ చేసినను అది నీ నిమిత్తమే జరగాలి నాయన. అలా నన్ను సంధించు, బలవంతుని చేతిలో బాణముగా లాగిపెట్టు నాయన. నీ గుమ్మములలో నిలబడి అనేకులకు దేవుడు లేడు అనే వారికి నేను సమాధానం చెప్పే రీతిగా నన్ను సిద్ధపరచు. నా కుటుంబాన్ని అలా నియమించు. అసలు మాకు లోకపరమైన మూలపాట విషయాల్లో వైరాగ్యాన్ని కలిగించు. ఇది కలగకపోతే నేను శరీరేచ్ఛల విషయంలోనే నా యొక్క జీవితాన్ని నింపేసుకుంటే దేన్ని విత్తానో దాన్నే కోస్తాను. శరీర ప్రకారంగా విత్తువాడు మరణాన్ని రుచి చూస్తాడు. రోమిల్ రాసిన పత్రికలో మీరు ఆల్రెడీ శరీరపరమైన విషయంలో మరణాన్ని మనం పొందుకున్నాం, ఎలాగో పిలిచేశాడు. కానీ రెండవ మరణం అనేది క్రైస్తవులకు తెలిసిన ఒకే ఒక్క నిజం కదా. ఆ రెండవ మరణం తప్పించుకోవాలి అంటే శరీరేచ్ఛ నిగ్రహ విషయము నీకు ఎలా ఉంది? శరీరపరమైన నియమాల ప్రకారం నడుచుకుంటున్నావా? అయితే నిన్ను అది ఏ మాత్రము కంట్రోల్లో పెట్టనివ్వదు. ఇక్కడ ఉన్నంతసేపే బాగుంటావు. వన్స్ నువ్వు బయటకు వెళ్ళావంటే నీ అంత దరిద్రురాలు ఉండదు. సో దేవుడికి ఏంటి లాభం? లాభం లేకపోగా దేవునికి చెడ్డ పేరు తెచ్చే వరంగా ఉన్నాం. అందుకే ఇదే కొలసీలు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలోనే 16వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. 16వ వచనంలో, కాబట్టి అన్నపాన విషయంలోనైనా, పండుగైనా, అమావాస్య అయినా, విశ్రాంతి దినమైనా అసలు ఏ విషయంలోనూ నిన్నెవ్వడు తీర్పు తీర్చడు. ఎందుకు నేను ఇవన్నీ మరి అప్పుడు చేయమన్నా? విశ్రాంతి దినాన్ని ఈ విధంగా పాటించమన్నా, అమావాస్య దినం అలా చేయమన్నా అంటే ఇవన్నీ కింద వచ్చినవి, ఇవన్నీ రాబో వాటి యొక్క ఛాయ. ధర్మశాస్త్రము, ఆజ్ఞలు అన్ని రాబో వాటి యొక్క ఛాయే. నిజ స్వరూపము క్రీస్తు అంటే
అంటున్నాడు, వాక్యము ద్వారా తప్ప నీవు శరీరాన్ని కంట్రోల్ చేసుకోలేవు. ఎందుకంటే ఆత్మ శరీరముకును, శరీరము ఆత్మకును అప్పో మామూలు ఫైట్ జరగదు రోజు రోజుకి. నిన్నేమో టీవీ చూసుకో హ్యాపీగా కాలు మీద కాలు వేసుకొని ఏం పోయింది అంటది. ఎవరు? నీవాడు, నీలో ఉన్నవాడు, నీవై ఉన్నవాడు. కానీ ఆత్మ ఉంటది. ఎంత మాట! అసలు నీకు ఊపిరిచ్చింది ఎవరు? ఈరోజు ఆరోగ్యంగా ఉంచింది ఎవరు? నేను ఇలా ఉండటానికి కానీ వెళ్ళరాదు అంటది. నేను అసలు టైర్డ్గా ఉన్నాను తెలుసా అంటది శరీరం. ఎవరు గెలుస్తున్నారు రోజు రోజు? నన్ను ఒక్క మాట అన్నావే నీకు చెప్తా అని అంటది శరీరం. ఆత్మ ఏమంటది? తగ్గు, తను తగ్గించుకున్నవాడే అబ్బాయి నేను తగ్గను, అస్సలు తగ్గను అంటది. తగ్గేదే లేదంటది. ఏమంటది? తగ్గేదే లేదు. మేనరిజం మళ్ళీ ఒకటి. శరీర క్రియలను హేతువు చేసుకొనక అందా లేదా? మీరు బైబిల్ దగ్గరికి వస్తే ప్రతి మాటని, లోకంలో ఉన్న ప్రతి మాటను కొట్టేస్తుందండి. ప్రతి మాటను కొట్టేస్తుంది. ఎందుకంటే ఇది దేవుని మాట. అందుకే మనుషులు కల్పించిన పద్ధతులు మీరు బేస్ చేసుకొని ఇక్కడికి రావద్దు. మీరు తీసుకోవాలనుకుంటే ముందు మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోండి. ఎలా ప్రిపేర్ చేసుకున్నాయినా? నాలో ఇంకా మూల పాఠాలు ఉన్నాయా? శరీరం ఉప్పొంగ చేసే పాఠాలు ఉన్నాయా? ఏ యొక్క విషయంలో నేను ఉప్పొంగుతున్నాను? నా ఫిజికల్ డ్రెస్సింగ్ అపీరియన్స్ ద్వారానా, లేకపోతే నేను ధరించుకున్న ఆభరణ విషయాలా, లేకపోతే నా వెనుకున్న అసెట్స్ వైజా, లేకుంటే నాకు వాహనాలా, లేకపోతే నాకు ఇంకా గుర్రములు రౌతములను బట్టా, నాకున్న అధికారులా? మనుషుడు అతిశయించవలసింది ఎవరి వలనంట? దేవుని వలనే అతిశయించాలి, కానీ ఉన్న వాటి విషయంలో దేని గురించి అతిశయింపరాదు. కానీ మీరు గమనించండి, ఎన్ని విషయాల్లో మనం రోజు అతిశయించుంటాం. గమనించుకున్నా? అదే బల తీసుకున్నప్పుడు ఇవే నిన్ను నీవు, మనం ఏం చేస్తాం? ఆయనలాగా నేను లేను, ఈయనలాగా నేను లేను, అస్సలు వద్దు. నిన్ను నీవే పరీక్ష చేసుకో. లాస్ట్గా ఇంకొక మాట చూపిస్తాను. ఏప్రిల్కి రాసిన పత్రికలోనే 9వ అధ్యాయము, ఏప్రిల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఏటట ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చు వరకు విధింపబడ్డాయి. ఏవి మీరు చదువుకున్నారు కదా, సో చేయండి, ఇదండి అదండి. మీరు ఏవైతే ఫిజికల్ గా పాటిస్తున్నారో వాటన్నిటికి కంక్లూజన్ ఏంటంటే దిద్దుకోండి. దిద్దుబాటు కాలము వచ్చే వరకు విధింపబడి వాటితో ఏమేమి మింగిలై ఉన్నాయి? అన్నపానములతోనూ నానా విధమైన ప్రక్షాళనలతోనూ సంబంధించిన శరీర ఆచారాలు మాత్రమే. మరి ఈ శరీర ఆచారాలన్నీ తీసేసి ఒక్కటిగా ఉన్న శరీర ఆచారమును చెప్పబడే ఆత్మీయంగా మింగిలై ఉన్న ఒక ఆజ్ఞను నీకు ఇచ్చాడు. అదే ఇది ఆజ్ఞ, నా చేతికి అప్పగింపబడిన ఆజ్ఞ. దీన్ని మీరు తొలగిపోవద్దు. దీని ద్వారా ఏం జరుగుతాయా అంటే, ఒకవేళ ఎగ్జామ్ నిమిత్తం మీకు ఒకటి చెప్పాలి కాబట్టి, మీకు ఇలా జరుగుతుందో లేదో మీరు బల్ల తీసుకునే ముందు, ఈవెంతో ఆరాధించేటప్పుడు ఒకసారి చూడండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం. ఏం జరుగుతుందో ఒకవేళ మీరు బల్ల తీసుకుంటే? ఆత్మానుసారంగా ప్రార్థించేస్తావు. ఫస్ట్ నువ్వేం చేస్తావట? బల్ల తీసుకుంటే శరీరం ఉప్పొంగ చేస్తుంది కాబట్టి శరీర విషయాల్లో, మూల పాఠాల విషయంలో వెనక్కి తగ్గిపోయి ఆత్మానుసారంగా ఆలోచించడం మొదలు పెడతావు. ఆత్మానుసారంగా ఆలోచిస్తే ఏమవుతుందంటే, ముందు ఆత్మానుసారమైన మనస్సు జీవము. ఎవరినైనా బ్రతికించేయాలి, ఎవరినైనా కాపాడేయాలి. అన్యుడు కాబట్టి వాడితో దూరంగా ఉండటం కాదు, వాడికి ఎంత దగ్గరైనా దేవుడిని ప్రచారం చేయడానికి, దేవుడి గురించి ఇంట్రడ్యూస్ చేయడానికి, దేవుడి గురించే చెప్పడానికి నేను వాడితో మింగిల్ అవుతాను. అలానే వాడు చేసే ఆచారాల్లో అంతా పాలు పొందను. ముందు ఏమైందట? జీవమును. నెక్స్ట్ ఇమీడియట్ గా ఉండవలసింది, మీరు బల్ల తీసుకుంటున్నారు అంటే ఇమీడియట్ గా మీకు ఉండాల్సిన క్వాలిటీ ఏంటో తెలుసా? సమాధానము. నన్ను చంపేసినా సమాధాన పడాలి. ఎస్, నిన్ను చంపేసిన, ఆఫ్టర్ ఆల్ నువ్వెంత సిలువ కేసు అన్యాయం కొడితేనే ఆయన ఏమన్నాడో మీకు తెలియదా? తెలుసుకుని కూడా మీరు సమాధానం పడకుండా అసమాధానంగా ఉంటే నువ్వు బల్ల తీసుకోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతే. ఏమంటున్నాడు? మీరు ఆత్మానుసారమైన మనసు జీవమును, సమాధానమైన. సో వాటినైనా ఏమవుతుందంటే, శరీరానుసారమైన మనసు అయితే దేవునికి విరోధము. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోపడదు. మరి శరీరాచారం పాటి
పాటించినా, నువ్వు దేవుని ధర్మశాస్త్రానికి లోబడని, అంటే ఆయన చెప్పిన ఆజ్ఞ ప్రకారం నడుచుకోండి అనే మాటకి లోబడకపోతే నువ్వు నీ భక్తి వేస్ట్ అన్నమాట. అందుకనే రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయంలోనే అంటాడు ఒక మాట. దీంతో ఏం చేసేస్తాను, కంక్లూజన్ ఫర్ దిస్ లెసన్ అన్నట్టు. 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాసము ద్వారానే మనము నీతిమంతులము. దేని ద్వారా? నాయన నిన్ను నమ్ముకున్నాను నాయన, నేను లోకమంతా నన్ను ఏదో పేరుతో అంటుంది, ఏదంటే లోయర్ క్యాస్ట్ పీపుల్ గాడ్ అంటుంది. వాళ్ళు అనుకుంటున్నారు నాయన, వాళ్ళ నేత్రాలు యుగ సంబంధమైన దేవత మూసేసింది నాయన, వాళ్ళ కోసం నేను పనిచేస్తాను, వాళ్ళ కోసం నా తరపు నుంచి నీకు ఒక చిన్న వాళ్ళకి టైం ఇవ్వండి నాయన. ప్రార్థన చేసావా? ఏమన్నా యాక్టివిటీ చేసావా? పోనీ ఇది చెయ్యాలి. ఏమంటున్నాడు? విశ్వాస మూలముగానే ఫస్ట్ నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే సమాధానంగా ఉందాం. ఈ డిక్లరేషన్కి వచ్చారా టేబుల్ తీసుకునే వాళ్ళందరూ? సమాధానం. ఎందుకంటే ప్రేరేపించే శక్తి వల్ల మనలో అన్యాయాలు జరుగుతాయని ఊహకు అందితే, నీకు తెలిస్తే, నీకు అవగాహన ఉంటే నువ్వు ఎవరిని ద్వేషించవు. తప్పు నీది కాకపోయినా సుమా, సమాధానం ఎప్పుడు పడతామండి? నా తప్పు లేదు కాబట్టి సమాధానం. నీ తప్పు ఉన్నా కూడా సమాధానం పడు, దేవుడు ఎదుట యోగ్యుడిగా ఎంచబడతావు అంటున్నాడు. మరి ఏమొద్దు నాయనంటే, ఈ విశ్వాసం ఎవరి ద్వారా వచ్చిందంటే ఆయన ఇచ్చిన కృప. 2వ వచనం, నీ కృప యందు ప్రవేశం ఇచ్చాం ఈ మందిరంలోకి. ఏమని వస్తామని చెప్పండి? ఏమనుకోని వచ్చాం మన మందిరానికి రావడానికి? వెళ్ళిపోవాలి మందిరానికి, సాయంత్రం వెళ్ళిపోవాలి. ఇంతకు మించి ఎక్స్ట్రా ఆలోచన ఉందా? ఇంకా ఉంటే అక్కడ సెకండ్ అటెండింగ్ కూడా ఉంటుంది, వాక్యం ఇంపార్టెంట్ కదా అని వచ్చేస్తాయి. ఏం పనులు ఉంటాయి చెప్పండి? దేవుడి పనికి మించిన పనులే ఉంటాయి. బహుశా 1-2 సార్లు ఉంటాయి అనుకుందాం. మిగతా ఇంట్లో బాధ్యతలు నాయన దేవుడు ఒప్పుకుంటాడా? మేము ఒప్పుకోడు. మరి నాకు ఉద్యోగ సంబంధమైన పనులు అస్సలు ఒప్పుకోడు. ఆయన పనికి మించింది ఏది ఆయన దృష్టిలో పనే కాదు. అందుకే ఏమంటున్నాడు? నీ కృప ద్వారా ప్రవేశం గలవారమై ఉన్నామని నాయన, కృపలోనే మమ్ముంచు నాయన అని అంటారట. అందుకే అంటున్నాడు, ఈ కృపయందు ప్రవేశ గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడాలి. ఇంకా ఉంచావా? నేను ఇంకా బతికి ఉన్నానా అంటే నాతో పని జరిగించాలనే కానీ అతిశయపడుతుందంట. ఎన్నాళ్ళు బతుకు, ఎన్నాళ్ళు రోగం, ఈ జీవితం చిచ్చి విసుగొచ్చేస్తుంది జీవితం అంటున్నావంటే నీ వల్ల నీకే ఉపయోగం లేదు. మరి ఏంటంటే నిరీక్షణ ఏం చేస్తుంది? ఎందుకో అంతేకాదు. ఎందుకంటే ముందు శ్రమ వస్తే ఓర్పు వచ్చేస్తుంది, భరించడం తెలిసిపోతుంది. ఇది కామన్ గా జరిగేదే కదా. భరించలేను అంటది శరీరం, కానీ శ్రమ వస్తే భరించడం తెలుస్తుంది. ఈ భరించడం ఓర్పు నేర్పిస్తే ఆ ఓర్పు ఎలాంటి పరీక్షనైనా నేను ఎదుర్కొంటా అంటుంది. ఆ పరీక్షనే నువ్వు నెగ్గితే ఇంకా ఎన్నొస్తాయి. ఇలాంటి పరీక్షలు ఎన్నొచ్చినా నేను నిరీక్షణతోనే ఉంటాను, యోగులాగా నేను బ్రతికేస్తాను అనిపిస్తుందట. ఈ నిరీక్షణను కలగజేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడదాం. లాస్ట్ అండ్ కంక్లూజన్ ఆఫ్ 5 and 5. ఎందుకనగా ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా. ఎప్పుడు వచ్చింది పరిశుద్ధాత్మ? ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తుందా ఏంటి? ఒక్కసారి బాప్టిజం తీసుకున్నావు అంటే ఈ పరిశుద్ధాత్మ నీలో ఉంటాడు. నీలో ఉంటే ఓర్పు, పరీక్ష, నిరీక్షణ అన్నీ ఉండి ఈ పరిశుద్ధాత్మతో ఉంటే మనకేమొస్తుందంట? ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడుతుంది. అన్నీ పోతాయి కానీ చివరికి నిలిచేది ఈ ప్రేమ. ఉందా మీలో? దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ప్రేమతో కాదు సుమా. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, మీరు ప్రేమలో ఉన్నారేమో, మీరు కూడా ప్రేమ అయి ఉండటానికి ప్రయత్నం చేయండి. అలా ఉండి టేబుల్ని తీసుకోండి. లేకపోతే మీ టేబుల్ని తీసుకోవడం వల్ల మీలో అనేకులు రోగులను, బలహీనలు, ఇంకేదో అయ్యి ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని మీరే పరీక్షించుకుంటారు. నాయన ఈ మూల పటాలు తీసేస్తాం. ఆరాధించాలన్నా నా ధ్యానము నీకు
ఇచ్చగా ఉండేలాగా ధ్యానిస్తాను. ఇట్లా చేస్తూ నన్ను నేను పరీక్షించుకుంటూ అనేక మందికి నేను వెలుగుగా కాకపోయినా నా కుటుంబ సభ్యులకైనా వెలుగుగా ఉండడానికి నన్ను ప్రతి విషయంలోనూ సమాధానపరచండి, ప్రేమతో నింపండి అని ప్రార్థన చేస్తూ బలలో చేతులు వేయాలని కోరుకుంటూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. అందరూ ఒకసారి తలలు వంచండి. మీ గురించి మీకు దేవుడు ఇచ్చిన ఈ నిరీక్షణలో మీరు ఎంత గొప్పవారు, మిమ్మల్ని మీరు మరుగు చేసిన సాతాను తంత్రాల నుంచి విడిపింపబడి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకుంటూ చేతిలో దేవుని యొక్క చేతిలో ఉన్నామని గ్రహించి బలలో చేతులు వేయండి. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, అల్పులమైన మా పట్ల నీకున్న ప్రణాళికను గుర్తు చేసినందుకు స్తోత్రములు నాయనా. లోకంలో ఉన్న మాకు లోకానికి వచ్చి ఈ లోకపు యొక్క మాయను చూసి ఆకర్షణంగా ఉండి మునిగిపోయిన మా జీవితాలు సగ జీవితాలు నాయన లోకంలోనే గడిచిపోయినాయి. అయినా మమ్మల్ని వదిలిపెట్టకుండా నీ కుమారుని ద్వారా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని అమూల్యమైన రక్తం ద్వారా మమ్మల్ని కడిగి మీ యొక్క జనముగా నాయన లోకంలో నుండి లాగి ఇక్కడికి మమ్మల్ని తీసుకొని వచ్చినందుకు స్తోత్రాలు. మా జీవితం ఏ పాటిదో తెలుసుకున్నాం. సమాధానం లేని జీవితం, నీతి లేని జీవితం, ఓర్పు లేని జీవితం, పరీక్ష నెగ్గలేని జీవితం మాలో ఉన్నాయి నాయన. ఇట్లాంటి చేదైన వేరులను మాలోంచి తీసివేసి మేమందరము సమాధానమే నీ కొరకు పాటుపడే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, ఇదిగో బలలో చేతులు వేసిన ప్రతి ఒక్కరిని మీరు కనికరించి కాపాడి మరింతగా నీ కొరకు దగ్గరగా ఉండే బిడ్డలుగా సిద్ధపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ టు ఆల్.